హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పార్ట్ 3 అన్నమాట. మనము ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసింది, లెంత్ వచ్చేసింది, మనకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ కూడా వచ్చేసింది. నెక్ దగ్గర వచ్చేసి మనము లెంత్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ మనము 2 ఇంచెస్కి మార్జిన్ తీసుకుంటున్నా. వీళ్ళకి షోల్డర్ జారే ప్రాబ్లం అయితే ఉందన్నమాట. దీనికి మనము ఏం చేసామో ఒకసారి చూపిస్తానండి. నేను వీళ్ళకి ముందు కూడా నేను చేశానండి. ఫస్ట్ మనం ఇక్కడ 2 ఇంచెస్ పెట్టి స్టిచ్చింగ్ చేశానమాట. వాళ్ళకి సెట్ కాలేదు, భుజాలు జారిపోతున్నాయి. నేను ఒక వీడియో అయితే చేశానండి, లైవ్లో కూడా పోస్ట్ చేశాను. మనకు భుజాలు జారే ప్రాబ్లం ఉంటే కనుక, షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటే కనుక మనం ఒక టెక్నిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అంటే దాని లింక్ నేను పోస్ట్ చేస్తానండి, దీని కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము ఎంత మనకు భుజాలు జారుతున్నాయి అంటే గనక అంత మనము ఇక్కడ తగ్గించుకుంటూ రావాలి. అంటే మన ఈ లెంత్ని బట్టి కూడా తగ్గించుకుంటూ రావాలి. బట్ మనకి ఇక్కడ తక్కువ చేస్తే మనకి భుజాలు జారే ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్లీ తగ్గిపోతుందండి. నేనైతే ట్రై చేశాను, నా మీద కూడా ట్రై చేశాను అనమాట. బ్లౌజ్కి నేను థ్రెడ్ వేయకుండా అసలు బ్లౌజే వాడేదాన్ని కాదు. అలాంటి దాన్ని ఇప్పుడు బ్లౌజ్కి థ్రెడ్సే వాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను టెక్నిక్ తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ మెథడ్ని ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను పావు తక్కువ 2 ఇంచులు అయితే పెడుతున్నాను అనమాట వీళ్ళకి నెక్ విడ్త్. ఓకేనా, ఇంత పెడితే మనకి షోల్డర్ అయితే 3 ఇంచెస్ కంపల్సరీగా ఉండాలండి. 3 ఇంచెస్ కంటే తక్కువ ఉండకూడదు. వీళ్ళైతే షోల్డర్ తక్కువ వాడరు, చాలామంది వాడతారు కొంచెం తక్కువ వాడేవాళ్ళు. బట్ మనకైతే ఇక్కడ షోల్డర్ తక్కువ అయితే చేయకూడదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇది 2 ఇంచెస్ 2 లైన్స్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఇది కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి 8 ఇంచెస్ లెంత్ అయితే వచ్చిందండి మనకి నెక్ భాగము. మనము ఈ పీసెస్ని రెండింటిని అటాచ్ చేసి, అంటే ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు మనం సమానంగా పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక వీళ్ళది నార్మల్ బ్లౌజ్ అండి, స్ట్రైట్ కటింగ్ అనమాట. స్ట్రైట్ కటింగ్కి నేను ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇందులోనే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనకు క్రాస్ బెల్ట్లు తక్కువ ఎక్కువగా అస్సలు రాదు ఇలా చేసుకోవడం వల్ల. అంటే మళ్ళీ మనం కొలుచుకోవాలనా అనేసి డౌట్ అయితే అస్సలు ఉండకూడదు. అలా చేస్తానండి, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ నేను స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. మొత్తం చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఖర్చు పాయింట్ అయితే తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ మనం ఇది కటింగ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు కొలిచి పెట్టుకున్నామో అంతవరకు మనం ఇది కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసి పెట్టుకోండి. మనం 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, అలా అన్నమాట. ఈ రెండింటిని మనము ఈ విధంగా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఒక్కటి కటింగ్ చేసుకోవాలి.